అనుపమ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారంటే లిమిటేషన్స్ అని ఒక మాట వాడారు. లిమిటేషన్స్ అవన్నీ పక్కన పెట్టి చేశాను ఫస్ట్ టైం. ఏంటి వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అంటే? అంటే యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా కంఫర్టబుల్గా వేసుకున్న రెగ్యులర్ క్లోత్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా మనకి అప్పుడప్పుడు కొత్త క్లోత్స్ కూడా వేసుకోవాలి కదా, అప్పుడే మనకి ఏం నచ్చుతుందని తెలుస్తుంది. సో యాజ్ అన్ యాక్టర్ కూడా ఇన్ని ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఎవరికైనా బోర్ వస్తుంది కదా, అదే నాకు కూడా వచ్చింది. బట్ మోర్ దెన్ దాట్, ఈ లిల్లీ అనే క్యారెక్టర్ ఆర్ ఈ సినిమా టిల్లు స్క్వేర్ అని ఈ సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ని వదులుకోవడం అన్నది నాకు తెలిసి దట్ వుడ్ హావ్ బిన్ ద బిగ్గెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ హావ్ డన్. ఒక్క కమర్షియల్ సినిమాలో కూడా అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను మీకు, నేను రాసిస్తాను మీకు. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్నే వదులుకోవాలని నేను అనుకోవట్లేదు. సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ దాట్ బీ, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ టు యాక్ట్. నాకు డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని 100% చేయాలన్నది నా డ్యూటీ. అది చేయడానికి నేను ట్రై చేశాను. అయితే లిమిటేషన్స్ అని ఇందాక మీరు వాడిన పదంలో యాక్చువల్గా అంటే ఇంతకుముందు మీరు చేసిన గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ అయినా, లేదంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ, లేదా వేరే వేరే ఏమన్నా ఉంటాయా దాంట్లో? మీకు బిర్యానీ అంటే ఇష్టమా? ఇష్టం. ఇష్టం. కానీ ఇంట్లో ప్రతిరోజు మీరు బిర్యానీ తింటారా? తినాం కదా. లేదు కదా. అట్లాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని కోరుకోవట్లేదు. నాకు డిఫరెంట్ పులావ్ కావాలి, పులిహోర కావాలి, అన్నీ కావాలి, అంతే. సార్ అస్సలు బిగినర్స్ మిస్టేక్స్ చేయట్లేదు సార్. ఆవిడ చాలా పగడబందిగా ప్లాన్ చేసుకుని వచ్చింది. అసలు నేనన్నా చేస్తానేమో బిగినర్స్ మిస్టేక్, కానీ ఇప్పుడు బనీను డ్రైవర్ రెండు లాగేటట్టు. అండ్ సిద్ధు, యాక్చువల్గా జనరల్గా ఏదన్నా సెకండ్ సినిమా వస్తున్నప్పుడు పక్కన డాష్ పెట్టి టూ రాస్తారు కదా, మీరు ఏకంగా పైనకి లేపారు స్క్వేర్ అని. ఏంటి రీజన్? అంటే అదేమి అది యాక్చువల్లీ టైటిల్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు సార్ మాకు ఐడియా. టిల్లు 2 అందామా, టిల్లు అందామా, టిల్లు బ్యాక్, టిల్లు రిటర్న్స్, ఇవన్నీ రొటీన్గా ఉంటే టిల్లు స్క్వేర్ అందామయ్యా అన్నది ఒక రోజు ఆయన. అంటే బాగుంది సార్ అని. బాగుంది గురించి. వంశీ గారు, లాస్ట్ టైము యాక్చువల్గా డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ మిమ్మల్ని ఎవరు అడిగారు, ఇది మీ బయోపిక్ అంటే తప్పే ఉందన్నారు కదా. మరి సో ఈ టిల్లు స్క్వేర్కి మీరు ఏమైనా యాడింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర నుంచి? అంటే అప్పటికి సిద్ధు తను అన్నప్పుడు సిద్ధు కదా, ఇప్పుడు సూపర్ స్టార్ కదా, అందుకని ఇంకా మన దీనికి ఏం యాడింగ్స్ అవసరం అని తనే చేసుకుంటాం. వంశీ ఆయన బయోపిక్ అనుకోవచ్చా? ఇది సిద్ధు గారు బయోపిక్ అనుకోవచ్చా? సిద్ధు చెప్పినట్టు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రోడి బయోపిక్ ఇది. అట్లుంటుంది మనతోని.